Okay, the topic is leukorrhea. What is leukorrhea? ఇంకో పేరు వైట్ డిశ్చార్జ్ అంటాం. దిస్ ఈజ్ సిమ్టమ్ ఆఫ్ pouring అవుట్ డిశ్చార్జ్ పర్ వజైనా అదర్ దాన్ బ్లడ్, యూరిన్ ఆర్ స్టూల్. సో ఇక్కడ వజైన్ ద్వారా బ్లడ్ కాకుండా వేరే ఇంకేమైనా స్రవించే మనం ఏమంటామో వైట్ డిశ్చార్జ్ అంటాం. కాజెస్ ఏముంటాయి? ఫిజియలాజికల్ కాజెస్. ఈ న్యూ బార్న్ ఫర్ ఎ వీక్ డ్యూ టు మెటర్నల్ ఈస్ట్రోజన్. అప్పుడే పుట్టిన బేబీకి అయితే ఒక వారం రోజుల దాకా ఉంటుందన్నమాట. ఇది ఎందుకు అంటే మధ్య నుంచి చూసినటువంటి ప్లసెంటాలు చూసినటువంటి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల బేబీకి ఒక వారం దాకా ఉంటుంది. ఇంకేం కారణం కావచ్చు? ఇట్ మే బీ బికాస్ ఆఫ్ ఎనీ హార్మోన్స్ డిఫెక్ట్, లేకపోతే డ్యూ టు ఎనీ సెక్షువల్ ఎక్సైట్మెంట్, ఎక్కువగా సెక్స్ పరంగా ఎక్సైట్ అయిపోతే కూడా రావచ్చు. అండ్ అబౌట్ ది ఓవులేషన్ అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ. మెన్సెస్ అయిన తర్వాత 14th డే నాడు అయినటువంటి ఓవులేషన్, అండమిక విడుదల ఆ రోజు, అండ్ సేమ్ టైం ఇన్ కేస్ ఆఫ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇన్ స్టార్టింగ్ స్టేజెస్లో కూడా మనకు ఇలా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి వైట్ డిశ్చార్జ్. ఇంకే కారణం ఏంది? పెథలాజికల్, ఏదన్నా ఇల్ హెల్త్ డిసీజ్ వచ్చినప్పుడు, లేకపోతే ఎండోక్రైన్ డిస్ఫంక్షన్ ఆఫ్ ది ఎండోక్రైన్ గ్లాండ్స్, లేకపోతే వల్వోవజైనైటిస్ అంటే ఏంది? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది వజైనల్ మ్యూకస్ మెంబ్రెయిన్, లేకపోతే పువర్ పర్సనల్ హైజీన్, వ్యక్తిగతంగా పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవడం కారణము. ఇంకా ట్రికోమోనస్ అండ్ మోనోలియల్ వజైనైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది సేమ్ వజైనా బికాస్ ఆఫ్ సమ్ ఫంగస్ లైక్ ట్రికోమోనస్ అండ్ మోనోలియల్. ఇంకేం కారణం కావచ్చు? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ సర్విక్స్, లేకపోతే యూట్రస్లో ఏదన్నా పాలిప్ రావడము, లేకపోతే ఈ మొత్తం సెక్స్ పరంగా ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో స్టార్టింగ్ ఫ్రమ్ ది యూట్రస్ టు ది వజైనా మొత్తం దారిలో కారణం ఏం కావచ్చు? ఎనీ కార్సినోమా, క్యాన్సర్ రావడం కూడా కారణం కావచ్చు. సిమ్టమ్స్ అండ్ సైన్స్. సిమ్టమ్స్ ఏముంటాయి? వైట్ డిశ్చార్జ్ పర్ వజైనా విత్ ఫౌల్ స్మెల్, చెడు వాసన తెచ్చినటువంటి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. కలర్లో మార్పు రావచ్చు. దర్ ఇస్ ఇచ్చింగ్ ఆర్ ప్రోడక్టిస్ ఆఫ్ వల్వా, మొత్తం వజైనా ఏరియా అంతా ఏమవుతుంది? సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది, దురద ఉంటుంది. యూరిన్లో బర్నింగ్ ఉంటుంది. తర్వాత ఫ్రీక్వెన్సీ మిచ్యురేషన్ అంటే ఏంది? తరచుగా యూరిన్ మళ్ళీ విసర్జన చేయడం జరుగుతూ ఉంటుంది. పెయిన్ ఇన్ ద లోవర్ డామిన్, పొత్తి కడుపు ప్రాంతంలో కూడా బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. చికిత్స. అడ్వైజ్ ద కపుల్ టు యూజ్ ద కండోమ్ డ్యూరింగ్ కోయిటస్. సో కోయిటస్ సెక్స్ పరంగా ఉన్నప్పుడు వెన్ దే ఆర్ గోయింగ్ టు డూ సెక్స్, ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలి? బెటర్ యూజ్ ద కండోమ్స్. క్లీన్ ద పెరినియం ఆఫ్టర్ ఈచ్ యూరినేషన్ అండ్ డిఫికేషన్. ప్రతిసారి ఆఫ్టర్ ది యూరినేషన్, మలవిసర్జన అయిన తర్వాత, మూత్ర విసర్జన అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఖచ్చితంగా క్లీన్ ద పెరినియం చేయాలి. అవసరమైతే రెఫర్ టు ది గైనకాలజిస్ట్. నెక్స్ట్ టాపిక్, రైట్ షార్ట్ నోట్ ఆన్ ది డిస్మెనోరియా. డిస్మెనోరియా అంటే ఏంది? పెయిన్ఫుల్ మెన్సెస్. ఇట్ ఇస్ డిఫైన్డ్ యాజ్ పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్. క్లాసిఫైడ్ 2 టైప్స్, 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రైమరీ అంటాం, లేదా స్పాథమోడిక్ అంటాం. సెకండ్ వన్ సెకండరీ ఆర్ కంజెస్టివ్ అంటాం. ప్రైమరీ అంటే ఏంది? విచ్ యూజువలీ అక్కర్స్ ఇన్ యంగ్ ఉమెన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ టు 2 years ఆఫ్టర్ ది మెనార్కీ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ పెల్విక్ పెథాలజీ. అప్పుడే కొత్తగా మెచ్యూర్ అయిన అమ్మాయి ఉంటుంది కదా, ఆఫ్టర్ ఫ్యూ మంత్స్, కొన్ని నెలలైనాక ఏమవుతుంది? అమ్మాయిలో దే విల్ హ్యావింగ్ స్పాస్మోటిక్ లేదా ప్రైమరీ డిస్మెనోరియా. కానీ చూస్తే పెల్విస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ ద పెథాలజీ. అంటే ఐ మీన్ పెయిన్ ఇన్ ద మెన్సెస్ ఉండవచ్చు. సెకండరీ ఎలా ఉంటుందంటే విచ్ అకర్స్ ఇన్ ద ఓల్డర్ ఉమెన్ అండ్ ఇట్స్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ some pathology like pelvic inflammatory diseases, uterine fibromyomas, adenomyomas, polyps and endometriosis. సో యూట్రస్లో ఉన్నటువంటి రోగాలు, ఉదాహరణకి ఫైబ్రోమయోమాస్, అడెనోమయోమాస్, పాలిప్స్. సో ఇటువంటి డిసీజెస్ వల్ల ఆమెలో వచ్చేటువంటి పెయిన్ఫుల్ మెన్సెస్ని ఏమంటాం మనము? సెకండరీ. అంటే సెకండరీ టు సమ్ ప్రైమరీ, ఏదన్నా డిసీజ్ వల్ల వచ్చినటువంటిది కాబట్టి ఏమంటాం? సెకండరీ డిస్మెనోరియా అంటాం. Primary dysmenorrhea. It starts on the first day of menstruation. It may last for a few hours to 1 to 2 days.
సో మెన్సెస్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు నొప్పి మొదలవుతుంది అనమాట. ఇది కొన్ని గంటల నుంచి దాదాపు 1 లేదా 2 డేస్ దాకా నొప్పి ఉండవచ్చు. ద పెయిన్ ఇస్ స్పాస్మోడిక్, ఇట్లా పిసికేసినట్టుగా ఉండడం ఉంటుంది, అంటే మెల్లిపినట్టుగా ఉంటుంది. These girls give history of scanty flow in the beginning, and once the blood flow is established, the pain is relieved. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఎలా అవుతారు వీళ్ళు, స్టార్టింగ్ ఫస్ట్ డే ఎలా ఉంటుందంటే వెరీ స్కాంటీ అంటాం, అంటే తక్కువ మొత్తాల్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. వన్స్ బ్లీడింగ్ మంచిగా స్టార్ట్ అయిందంటే వాళ్ళ నొప్పి తగ్గిపోతుంది అనమాట. దీన్ని అసోసియేటెడ్ విత్ దాంతోపాటు ఇంకేముండవచ్చు, పెయిన్తో పాటు నాజియా ఉంటుంది, వికారము, వామిటింగ్ అండ్ ఈవెన్ ఫెయింటింగ్, పడిపోవడం, స్పృహ తప్పిపోవడం కూడా ఉండవచ్చు. డిస్మెనోరియా ఇన్ ఉమెన్ టెన్స్ టు బి క్యూర్డ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. సాధారణంగా ఒక బేబీ పుట్టిన తర్వాత మటుకు చాలామందికి ఈ పెయిన్ఫుల్ మెన్సెస్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. కారణాలు ఏముంటాయి? ద పెయిన్ ఇస్ డ్యూ టు స్పాజమ్ ఆఫ్ ద యూట్రస్ మజిల్. ఇక్కడ ఏమవుతుంది, గర్భాశయం యొక్క కండరానికి స్పాజమ్, సంకోచాలు అయిపోతాయి కాబట్టి పెయిన్ వస్తుంది అనమాట. సో కారణాలు ఏముంటుంది ఇంట్లో? ఫస్ట్ వన్, ప్రోస్టాగ్లాండిన్స్. ఫస్ట్ కారణం ఏంది? ప్రోస్టాగ్లాండిన్స్. డిస్మెనోరియా అకర్స్ ఓన్లీ వెన్, ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఓవులేషన్, అంటే డ్యూరింగ్ ద రిలీజ్ ఆఫ్ ఓవం, 14th డే నాడు అన్నం విడుదలైనప్పుడు వాళ్ళకి పెయిన్ఫుల్ మెన్సెస్ రావచ్చు. ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్డ్ విత్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్రొజెస్టరాన్ జస్ట్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ ద మెన్స్ట్రుయేషన్ విచ్ కాజ్ పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్. ఇక్కడ ఏమవుతుంది, ప్రొజెస్టరాన్ ప్రభావం వలన ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఉత్పత్తి అయ్యి పెయిన్స్ రావడం ఉంటుంది. ఇంకో కారణం ఏంది, సర్వికల్ స్టెనోసిస్ అంటే ఏంది, సర్విక్స్ యొక్క స్టెనోసిస్ బిగుసుకుపోవడం. సో ఈ పెయిన్ ఏమో సాధారణంగా అంటే రిలీఫ్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్, సాధారణంగా ఒక బేబీ పుట్టిన తర్వాత ఈ పెయిన్ తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ నర్వ్ పాత్వే. నర్వ్ స్టిమ్యులేషన్ ఇంక్రీజ్ వాసోప్రెసిన్ సెక్రేషన్ రిజల్టింగ్ ఇన్ యూట్రైన్ ఇస్కీమియా అండ్ స్పాజమ్. ఇంకోటి ఏంటంటే నాడి యొక్క ప్రేరేపణ వలన ఏమవుతుంది, వాసోప్రెసిన్, పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చేటువంటి హార్మోన్ వాసోప్రెసిన్ అనేది ఎక్కువైపోయి గర్భాశయానికి ఇస్కీమియా, రక్తస్పర్శం తగ్గిపోయి పెయిన్ రావడం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంది, ఇట్ మే బి ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హార్మోన్స్. నెక్స్ట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, గర్ల్స్ విత్ ఫియర్, ఫోబియా, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఆర్ ప్రొడ్యూస్ టు పెయిన్. ఇక్కడ ఏమవుతుంది, కొంతమంది ఆడపిల్లలకి భయము, ఒక తెలియకరమైనటువంటి ఆందోళన ఉంటుంది, మానసికంగా దేర్ స్టేబుల్గా ఉండరు, దాంతోపాటు దేర్ బి హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ సెక్స్ పరంగా కొన్ని ఆందోళనలు, భయాలు, అపోహలు ఉంటాయి. ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట పెయిన్ రావడానికి. ఇంకో కారణం ఏంది, స్మోకింగ్. లాస్ట్ వన్ ఐయుసిడి అంటాం, ఇంట్రా యూట్రైన్ కాంట్రసెప్టివ్ డివైస్. గర్భనిరోధక కొరకు గర్భం రాకుండా ఉండడానికి గర్భాశయం లోపల కొన్ని పరికరాలు ఉంచుతాం అన్నమాట. ఉదాహరణ కాపర్ టీ అంటాం, డయాఫ్రమ్, లూప్, ఇవన్నీ ఉంటాయి కదా, వీటి వల్ల కూడా పెయిన్ ఉంటుందన్నమాట. చికిత్స ఏంది, ప్రాపర్ గైడెన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అట్ ద ఆన్సెట్ మెన్స్ట్రుయేషన్, రెస్ట్, రిలాక్సేషన్, లోకల్ హీట్ అండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ పెయిన్ హెల్ప్ఫుల్. ఇక్కడ మంచి గైడెన్స్ ఇవ్వడము, ముఖ్యంగా ఎప్పుడు అంటే అది టైమ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. ఏం చెప్పాలి వాళ్ళకి, టేక్ రెస్ట్, బీ రిలాక్స్డ్. లోకల్ హీట్ అంటే ఆ ఉదరం ప్రాంతంలో ఏం చేయొచ్చు, కావాలంటే హీట్ పెట్టచ్చు, అంటే వేడి కాపడం పెట్టవచ్చు, లేదా ఎక్సర్సైజ్ చేయొచ్చు, దీనివల్ల పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. Attention should be given to the family background and effort should be made to find out if there is any emotional stress. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో కనుక్కోవాలి, ఏదైనా ఎమోషనల్లీ ఏదైనా స్ట్రెస్ కానీ ఉందా, ఒత్తిడిని కనుక్కొని దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలన్నమాట. సైకోథెరపీ మే బి హెల్ప్ ది పేషెంట్. ఈవెన్ మానసికంగా వారికి మనం కౌన్సిలింగ్ ఇస్తే కూడా వారికి పెయిన్ తగ్గే అవకాశం ఉంది. అనాల్జెసిక్స్, డ్రగ్స్ లైక్ ఆస్పిరిన్, కోడిన్ ఆర్ డెస్ట్రో, ప్రొపాక్సిఫిన్, హైడ్రోక్లోరైడ్, ఇవన్నీ, దాంతోపాటు ఈవెన్ మే గివ్ అసిటమినోఫెన్, ఇవన్నీ ఇస్తే కూడా పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా యాంటీ స్పాస్మోడిక్ డ్రగ్స్, స్పాజమ్స్ తగ్గించేటువంటి మందులు ఉంటాయి, ఇన్ కాంబినేషన్ విత్ పెయిన్ కిల్లర్స్ ఇస్తే కూడా సివియర్ కేసు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇంకా యాంటీ ప్రోస్టాగ్లాండిన్స్, ఎగ్జాంపుల్ ఏంది, మెఫెనమిక్ యాసిడ్ అనేది కూడా ఇవ్వచ్చు అన్నమాట. మెఫ్టాల్ స్పాస్ అంటాం కదా, అది ఇవ్వచ్చు. Combined oral contraceptive pills containing 30 micrograms of ethinyl estradiol from
5th to 25th డే ఆఫ్ మెన్స్ట్రుయేషన్. సో మెన్సెస్ అయిన తర్వాత 5th డే నుంచి 25 days దాకా వాళ్ళకి ఏం చేయాలంటే నోటి ద్వారా ఇచ్చేటువంటి గర్భ నిరోధక మాత్రలు ఇవ్వాలి. దాంట్లో ఏముండాలంటే ఇథనైల్ ఎస్ట్రాడియోల్ ఎంత 30 మైక్రోగ్రామ్స్ ఉండాలి. ఇంకా కాల్షియం ఛానల్ బ్లాకర్స్ హ్యావ్ బీన్ యూజ్డ్. బీపీ ఎక్కువ ఉన్నప్పుడు వాడే మందులు ఇవి. ఒక్కోసారి ఏమవుతుంది వీటి వల్ల కూడా పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా సింపథెక్టమీ ఈస్ డన్ ఇన్ కేస్ ఆఫ్ సర్వైకల్ స్టెనోసిస్. సర్వైకల్ స్టెనోసిస్ అంటే కృషించుకుపోవడం, సంకోచం చెంది అట్లే ఉండిపోవడం వల్ల ఏమవుతున్నప్పుడు మనము వీ కెన్ గో ఫర్ ద సింపథెక్టమీ. అంటే ఆ సర్వీక్స్కి సంబంధించినటువంటి నర్వ్ని, నాడి కణాన్ని, నాడిని వేసి మనము ఎక్టమీ కట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది సర్వీక్స్ వదులుగా అయిపోతుంది, ఫ్రీగా అయిపోతుంది అన్నమాట. సెకండరీ డిస్మెనోరియా. ద క్లినికల్ పిక్చర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రైమరీ డిస్మెనోరియా. దీంట్లో ఏముంటుంది, ఇట్ అకర్స్ ఇన్ ద ఓల్డర్ ఉమెన్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ పెయిన్లెస్ పీరియడ్స్. ఓల్డర్ ఉమెన్ కొద్ది ఏజ్ అయిన తర్వాతనే వస్తుంది, ఇది చిన్నప్పుడు రాదు. ఇది సమ్ ఇయర్స్ అయినాక ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ పెయిన్లెస్ పీరియడ్స్, కొన్ని ఏళ్ళ వరకు పీరియడ్స్లో పెయిన్స్ రాకుండా ఉండి తర్వాత మొదలవుతుంది ఇది. ద పెయిన్ స్టార్ట్స్ అబౌట్ ఎ వీక్ బిఫోర్ ది మెన్స్ట్రుయేషన్ అండ్ పెర్సిస్ట్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్. సో ఇది పెయిన్ ఏమవుతుందంటే ఒక వారం ముందే మొదలవుతుంది. అంటే మనకు అర్థమవుతుంది అన్నమాట పెయిన్ స్టార్ట్ అయింది, ఒక వారంలో పీరియడ్స్ రావచ్చు అని చెప్పేసి. వచ్చి అట్లే పీరియడ్స్ అయ్యేదాకా ఉండి తర్వాత పోతుంది అన్నమాట పెయిన్. ద పెయిన్ మే బి డల్ ఇన్ లోవర్ అబ్డామిన్, బ్యాక్ అండ్ సమ్ టైమ్స్ ఎక్స్టెండ్ థైస్. పెయిన్ ఏం కావచ్చు, ఉదరంలో ముఖ్యంగా పొత్తి కడుపులో బ్యాక్ పెయిన్ రావచ్చు, లేకపోతే ఒక్కోసారి అది ఏం కావచ్చు కిందికి థైస్లోకి పోవచ్చు పెయిన్. అదర్ సిమ్టమ్స్ ఆర్ లైక్ డిస్పెరోనియా, ఇన్ఫర్టిలిటీ అండ్ మెనోరేజియా. డిస్పెరోనియా అంటే ఏంది, సెక్స్ వల్ల వారికి ఏమవుతుంది, ఒక భయం ఉంటుంది సెక్స్ అంటే భయం ఉండడం వల్ల అమ్మాయిల్లో ఏమవుతుంది వజైనా ప్రాంతం అంతా బిగుసుకుపోవడం, సెక్స్కి వాళ్ళు అలౌ చేయకుండా అట్లా ఉండిపోవడం, దీన్ని మనము డిస్పెరోనియా అంటాం. ఇంకా ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని కావచ్చు, లేదా మెనోరేజియా అంటాం. అంటే ఏంది ఎక్కువ మోతాదులో రక్తస్రావం కావడం కూడా జరుగుతూ ఉంటుంది. లాప్రోస్కోపీ హ్యాస్ బీన్ యూస్ఫుల్ ఆన్ టూల్ టు రీచ్ ద యాక్యురేట్ డయాగ్నోసిస్ ఆఫ్ ది కేస్. ఇక్కడ మనము లాప్రోస్కోపీ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కరెక్ట్ కారణం ఏందో మనము దీనికి కనుక్కోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ చికిత్స అయిన సెకండరీ డిస్మెనోరియాకి ట్రీట్మెంట్ ఆఫ్ డిస్మెనోరియా ఎట్లా అంటే లోపల ఉన్నటువంటి పెథాలజీ వ్యాధి ఏంది ఇచ్చి, దాంతోపాటు నొప్పి కొరకు మందులు ఇచ్చి, లేదంటే యాంటీ ప్రోస్టాగ్లాండిన్స్ ఎగ్జాంపుల్ ఏంది మెఫర్మిక్ యాసిడ్ ఇచ్చి కూడా మనం పెయిన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది డిస్మెనోరియా.